మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఇక్కడ ఈ ఏరియా స్పెషాలిటీ ఏంటంటే లేడీస్ లో ఉన్న పవర్ ఇంకెక్కడ నేను మాత్రం చూడలే. ఎందుకంటే వీళ్ళు నార్మల్ లేడీస్ కాదు, పవర్ఫుల్ లేడీస్ ఉన్న చోట జమ్మికుంటకు వచ్చేసా. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో మీకు ఇలాంటప్పుడు మీరు మీ ఆయనకో లేకపోతే మీ దోస్తుకో మీ అత్తగారికో మామగారికో పద్ధతి మార్చుకోవాలి నువ్వు ఇంకా అని అంటారు మీరు? నా బాయ్ ఫ్రెండ్ కి నా ఫ్రెండ్ లైన్ వేసినప్పుడు పద్ధతి మార్చుకో అని చెప్తాం. పక్కన మీ మమ్మీని పెట్టుకొని అట్లాంటి ఆన్సర్ ఇస్తావు? ఏం కాదు, ఇట్స్ కామన్. ఇట్స్ కామన్. బాయ్ ఫ్రెండ్ తప్ప నీ ఫ్రెండ్ తప్ప? నా ఫ్రెండ్ తప్పు. మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు మరి? అంటే బాయ్స్ కామన్ గా గెలుస్తారు. నీ బాయ్ ఫ్రెండ్ గెలుకుతా అందరు బాయ్స్ ఎందుకు అంటున్నాను? అందరు అంతే, ఒక బాయ్ అట్లా అయినప్పుడు వాళ్ళు కూడా అంతే. అట్లా అనద్దమ్మా, తప్పమ్మా. మేము కూడా అమ్మాయికులం అమ్మా, మాకు కూడా అప్పుడప్పుడు తెలియదమ్మా. పక్కింటి వాళ్ళు వచ్చి ఉప్పు పప్పు చింతపండు పదే పదే అడిగితే మీ పద్ధతి మార్చుకోవాలని. పద్ధతిగా సంపాదన మార్చుకోమని చెప్పు. బాగా ఎక్కువ సంపాదించుకొని వాళ్ళనే కొనవాలి. పిన్ని ఫస్ట్ క్వశ్చన్ ఇది చెప్పు, నువ్వు ఇంత అందంగా ఎట్లున్నావు? అంటే అందానికి రహస్యం ఏంటి? మా ఆయన వాళ్ళ ఆయన ఈమె అందానికి కారణం నీకెలా తెలుసు? సరే, మీ అందానికి రహస్యం మీ ఆయన. ఎందుకంటే రోజు పొద్దున్న లేచి పొగుడుతా ఉంటాడా నిన్ను? అంత లేదు. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు పొగడండి నిన్ను? శ్రావణ మాసం రెడీ అయినప్పుడు చాలా బాగుంది సారీ అంటారు. అంటే ఉట్టి శ్రావణ మాసం రావాలైతే నేను పొగడాలంటే? కూడా లేకపోతే పిండి వంటలు పెట్టావు కదా ఆయనకి? పిండి వంటలు పెడతా కదా, అందుకే పొగుడుతున్నాడు. నీకు అర్థం కావట్లేదు. నేను పెడితేనే తింటాడు కదా. ఎవరు చేస్తారు? ఏమో ఎవరికి తెలిసిందా? బయట ఏమేం చేస్తాడు ఎవరు తెలుసు? సరే ఆన్సర్ చెప్పు. ఎలాంటి సందర్భాల్లో మీ ఆయనకి పద్ధతి మార్చుకో అని చెప్తావు? ఎవరికి డబ్బులు ఇయ్యకు, పద్ధతి మార్చుకో అని చెప్పు. నువ్వు నాకు చెప్తున్నట్టుంది అది. మా ఆయన ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నప్పుడు ఎప్పుడు వస్తారు, ఇంకా టైం నైట్ అవుతుంది కదా అంటే 5 minutes లో వస్తా, దారిలోనే ఉన్నా అంటారు. అవును. మళ్ళీ 1 hour తర్వాత చేసిన ఇదే ఆన్సర్ వస్తుంది. అవును. ఇంటికి వచ్చిన తర్వాత పద్ధతి మార్చుకోండి అలా చెప్పకండి, మార్చుకోమండి. మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం. సరే ఏదో చెప్పిపోతాం, అక్కడ దోస్తులో పరిస్థితుల వల్ల లేట్ అవుతుంది, ఏదో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. 3 గంటలు 4 గంటల లోపడైతే రాము. 10 సార్లు అయినా మీకు ఎందుకు అర్థం కాదు? మేము వెయిట్ చేస్తుంటాం కదండి. మన జాగ్రత్త మనం ఉండాలి కదా. ఏం జాగ్రత్త? మేమేదో ఏదో పాడు పనులు చేయని పోతున్నట్టు ఫీలింగ్ ఇస్తారు మీరు అందరూ. మేము పోయేది మా దోస్తులతోని మా అన్న తమ్ములతో కూర్చుంటాం అంతే. ఇక్కడ మిమ్మల్ని కాపాడు ఎందుకంటే మీ లివర్లు మీ కిడ్నీలు మీ ఆరోగ్యాలు అందరినీ కాపాడడానికి మేము ముందు ప్రోత్సహిస్తాం అన్నట్టు. జాగ్రత్తగా ఉండండి, తొందరగా వచ్చేయండి అనేసి. అమ్మా మీకు తెలియదేమో ఏంటో మందు వల్ల లివర్ ఖరాబ్ అవుతుందేమో, కానీ అది ఒక్క రోజే తాగుతున్నాం నెలలో. కానీ మీ వల్ల మా బుర్రలు ఖరాబ్ అవుతున్నాయి. క్రేజీ క్వశ్చన్ అయిపోయింది, క్రేజీగా ఆన్సర్ చేసాం. వరల్డ్ కప్ ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే నీలో స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా సోడకే మత్తెక్తాంతే ఈడుకే. పెద్దమ్మ గారు పేరు రాధిక. రాధిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇంత అందంగా ఉన్నారు, హీరోయిన్ ఎందుకు అవ్వలేదు మీరు? మీరు సెలెక్ట్ చేయండి. నేను సెలెక్ట్ చేసేయండి. దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని భూమి పంపించినప్పుడే సెలెక్ట్ చేసి పంపించాడు. ఆయన మీరు కొంచెం ఉన్నారు కదా మధ్యలో. నేనేమున్నా మధ్యలో? అక్కడ నారదుడు, ఇక్కడ మీరు. నారాయణ నారాయణ. అమ్మ వచ్చేనేమ్మా? అంజలి. అంజలి హౌస్ వైఫ్ అని మాత్రం చెప్పకు. నేను పెళ్ళైన దాని లెక్క కనబడుతున్నానా? ఆమె కూడా పెళ్ళైన దానిలా కనబడలేదు.
నేను హీరోయిన్ ఎందుకు అవ్వలేదు అంటున్నా. నేను హీరోయిన్ కి ట్రై చేస్తున్నా. హీరోయిన్ కి ట్రై చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ హీరోయిన్ అన్న, ట్రై ఎందుకు చేయాలి? అంటే మీ పక్కన ఛాన్స్ కోసం. నా పక్కన నేను ఎప్పుడు ఛాన్స్, ఎందుకంటే నేను నీ పక్కన ఉంటే నన్ను ఎవరు చూడటం. బిస్కెట్ అర్థమైంది చూడు నీకు. అది ఏం చేస్తున్నావు? నేను డిప్లొమా చేస్తున్నావు. వెరీ గుడ్. చాలా అందంగా ఉంది నాన్న డ్రెస్, నగలన్నీ. ఏ టెంట్ హౌస్ ఇవన్నీ? పక్కనే. ఓ జమ్మికుంట పక్కనే టెంట్ హౌస్. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? రవి. నిన్ను తీసుకెళ్తాను కెన్యా. నా పేరు లావణ్య. ఏం చేస్తుంటారమ్మా? నేను కౌన్సిలర్ ని. కౌన్సిలర్? అంటే మీ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మనకు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తాను, అలాగే మా డ్యూటీని కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను. అందుకే అంటారమ్మా ఆడవాళ్ళు మీకు. మేడం మీ పేరు? బ్రహ్మ రాస్తాడు తలరాత. నా పేరు హర్షిత. మీ తలరాత ఏమని రాసి ఉండొచ్చు? క్రిమినల్ లాయర్. లా చదువుకుంటున్నారా? ఇప్పుడు బీకామ్ ఫస్ట్ ఇయర్. బీకామ్ ఫస్ట్ ఇయర్, దాని తర్వాత లానా? యా. వెరీ గుడ్ అమ్మా. జర నేను మధ్యలో ఇక్కడ కనబడితే జాగ్రత్త. అమ్మ మీ పేరు? 15 రోజులకు వస్తుంది చందమామ, పూర్ణ చందమామ. నా పేరు పూర్ణిమ. ఏం చేస్తుంటారమ్మా మీరు? హోమ్ మేకర్. తన వచ్చి నేమ్? రవి. నాకు కోపం వస్తే కోస్తా ఊచకోత. నా పేరు రజిత. కోస్తా ఊచకోతనా? ఎన్ని బూతులు ఎత్తుకట్టు తెలుసా? రజిత గారు మీరేం చేస్తారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. పాపం మీ ఆయన. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. ఫస్ట్ డంసనాట్స్ ఆడుతున్నాం. నేను ఒక సినిమా పేరు చెప్తాను. షోలో యాక్టింగ్ చేయాలి. పొరపాటున నోరు విప్పావా అక్కడనే టైం అప్ అంట. సినిమా పేరు ఏంటంటే 3, 2, 1 గో. చంద్రముఖి. హీరోయిన్ ఎవరు? అంజలి. గీత. దయాల సినిమా. గీతాంజలి. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. నేను ఇప్పుడు ఒక సినిమా పాట. కళాజోడు కాలేజీ పాపకి. ఆడే కథ. షర్ట్ ని తెలంగాణలో ఏమంటారు? చమ్కిలా అంగిలేసి. పాట పాడాలి. చమ్కిలా అంగిలేసి వదినే సాంగ్ రాదు అంతే. రండి 2 పాయింట్ వచ్చేసింది. చమ్కిలా అంగిలేసి ఓ వదినే చాకులకుండే తోడే ఓ వదినే కళ్ళకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. 3 పాయింట్లో 2 పాయింట్లు వచ్చేసినాయి. ఇంకా లాస్ట్ పాయింట్ ఇది కూడా వచ్చేస్తే ఫుల్ బాంటీ. నేను ఒక సినిమా పేరు చెప్తా, ఆ సినిమాలో హీరో పేరు ఆమెతో చెప్పాలంతే. 30 seconds start now. బాలయ్య అది చిరంజీవి గారు. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. మీరు చెప్పొచ్చా? గెస్ట్ చేయొచ్చా? చేస్తా. ఒకసారి చెప్పాం. ఆగండి, అయిపోయింది. అటు కనవలే సార్. నేను అడిగిన చూడు నాది. నేను చెప్తా, ట్రై చేస్తా, ఒకసారి గెస్ట్ చేయి. ఓకేనా? రాజశేఖర్. నాగార్జున ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ పాయే ఇట్రాయే. ఇక్కడ 3 పాయింట్లు 2 పాయింట్లు మీరు గెలుచుకున్నారు. మీరు 3 పాయింట్లు గెలుచుకుంటే రౌండ్ విన్ అవుతాం. లేకపోతే ఫస్ట్ సినిమా పేరు జర పడుతుంది. రెడీ 3, 2, 1 గో. మనసు విశాలంగా ఉన్నప్పుడు గుండెలోని ప్రేమ. హీరో 5, 4, గుండె జారు గల్లెంతైంది.
3 టైమ్ అప్. మీరు ట్రై చేస్తే పాయింట్ రాదు కానీ ట్రై చేయొచ్చు. గుండెల్లో గోదారి. రైట్ ఆన్సర్. ఈ పాయింట్ ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. మీ టైం పాట. రెడీ 3 2 1 గో. కళ్ళ జోడు పాట చూడు పాట బేబీ. నువ్వు ఈ గులాబ్ జాములు తప్ప వేరే చూపెట్టావా? కన్నులలో కన్నులు పెట్టా. 5 4 3 2 1 సినిమా చూపిస్తామమ్మా. పాడవాడు. సినిమా చూపిస్తామమ్మా, నేను సినిమా చూపిస్తామమ్మా. పాయింట్ వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఒక సినిమా పేరు చెప్తా. ఆ సినిమాలో హీరో లాగా నటించి ఆవిడతో చెప్పాలి. ఏ నాలికిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి ఒక్కరు విసులు 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 చిరంజీవి. కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 విసులు. సరే రావన్న మీరు చెప్పండి, నేను చెప్తాను. మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే. ఈ రంగు గోళ్ళు నింగిలోన రైల్పో చేలే. నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. టైమ్ అప్. రజనీకాంత్. అవునే వదినే, నువ్వు అప్పటి నుంచి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు రజనీకాంత్ డైలాగ్ అందరికి తెలుసు. నేనేమనుకుంటే పొద్దున వచ్చేయండి ఇంత వండి పెడతా. 2 పాయింట్లతో రౌండ్ గెలిచింది వీళ్ళు. అద్భుతంగా ఆడి మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. మీది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. సీక్వెన్స్ గా స్ట్రైట్ గా క్రాస్ గా సెట్ చేయాలి. కానీ వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒకరే వెళ్తారు, ఏదైనా ఒక బ్లాక్ లో పెడతారు. వచ్చిన తర్వాత రెండో పార్టిసిపెంట్ కి చేయి కొడితే ఆవిడ లైన్ దాటాలి. పార్టిసిపెంట్ చేయి కొట్టకుండా లైన్ దాటింది అనుకో డిస్క్వాలిఫైడ్, అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత హైఫై కొడితే అప్పుడు వెళ్ళాలి. 3 2 1 గో. మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈడ? నువ్వేమో నేను ఇంట్లో టమాటా వండి స్టవ్ మీద పెట్టి వచ్చినా అది మారుతుందో లేదో ఆలోచించి కూడా కూర్చున్నావు. వీళ్ళు ఫాస్ట్ గా ఎల్లో టీం అద్భుతంగా ఆడి పాయింట్ గెలుచుకున్నారు. పాయింట్ గెలిచిందని ఈవిడికే ఆనందం ఉంది మీ పాయింట్ లా, మీ టీమ్ లా. బాగా డాన్సర్ అండి. మరి ఎందుకు చేయట్లేదు ఆవిడ? మీరేమనుకుంటారో అని ముందుకు వస్తలేదు. నేనేమనుకుంటారండి, మీకోసమే పెట్టింది షో, మరి మీరేదో డాన్స్ చేయరు. మేడం ముందుకు రండి. అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఓడిపోయారు ఫస్ట్ రౌండ్? సీక్వెన్స్ పెట్టకుంటే అవునా? 2 పాయింట్ కూడా అట్లే అమ్మా? ఇంకా లేదు లేదు, 2 పాయింట్ కూడా ఓడిపోయారు అనుకో. రేపు పొద్దున జమ్మికుంటారు తిరుగుతుంటే ఓ ఊపుకుంటా వేయర్రే. వద్దు వద్దు అని చెప్తా కూడా పోయినావు కదా అని మీ ఇంట్లో మీ ఆయన బయటకు వస్తే ఓ పైరు మేకప్ వేసుకొని అని అంటారు. అవన్నీ ఎందుకు, ప్లేసెస్ మారండి. 3 2 1 గో. రెండో పాయింట్ మాత్రం గెలుచుకున్నది. కంగ్రాచులేషన్.
పొద్దున 10 గంటలకు లేచి గంట సేపు మేకప్ వేసుకుని మొగుడిని ఏడున్నాడో పిలిచి ఇస్త్రీ అయిన చీర అని చెప్పి పేరేమో రాజ్యాన్ని కాపాడుకునే పేరు, ఇక్కడేమో ఈ ముక్కును ఒక పాయింట్ గెలవనిస్తలేవు నువ్వు. ఈ 3వ పాయింట్ కూడా పోయింది అనుకో, ఇంకోసారి ఇలాంటి శివులకు పోయినామనుకో అని అంటారు. 3, 2, 1 గో. మూడిటికి 3 పాయింట్లు. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ కి 3000 రూపీస్. సెకండ్ రౌండ్ అయిపోయింది, కానీ మీకు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీ అందరి కోసం. కొట్టినా తిట్టినా తాళి బుట్ట కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. What a beautiful performance. What energy. అంజలి బ్యూటిఫుల్ డాన్సర్ అన్నయ్యో. కంగ్రాచులేషన్స్, 1500 రూపీస్. బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రర సామి బంగారు సామి మిసల సామి రోషల సామి. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్, గేమ్ రౌండ్. గేమ్ ప్రాపర్టీస్ రెడీ ఉన్నాయి అండ్ నేను సీక్రెట్ గా ఇక్కడ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేశా. పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్లీజ్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. 2 పైన సాసర్లు కింద పుల్లలు పెట్టినాం. ఓకే, ఇట్లా పట్టుకొని చేతులు ఇట్లా స్ట్రైట్ పెట్టాలి. నేను 2 బాల్ పెడతా, దాని మీద ఒకటి దీని మీద ఒకటి. ఇట్లా ఈ గ్రీన్ మ్యాట్ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బాస్కెట్ లో ఇక్కడ ఒక బాస్కెట్ లో వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ అందులో కలిపి వేస్తారో వాళ్ళే విన్నర్. అర్థమైంది కదా? మీతో స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో పిల్లు. జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నమ్ము చుట్టి ఎర్ర ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో పిల్లు. వయ్యారమేమో బండలని కిస్సారమేమో తండలని నిస్సారమైతే బ్లండలని మెచ్చుకో పిల్లు. కిర్రకిపోయే మ్యాటరని ఎర్రకిపోయే మీటరని కలడకుండా లెక్కలోకి కులేనని మెచ్చుకో పిల్లు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో పిల్లు. నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లు. Five, 4, 3, 2, 1. 2 అండ్ ఇందులో 3. టోటల్ గా మీరు 5 వేసారు. మీ టార్గెట్ 6. 6 వేసి గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్ ఇన్ 3, 2, 1 గో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని
టైమ్ అప్. ఈడ 3 ఈడ 2 3. సో టోటల్ గా మీ స్కోర్ 6. లెక్క చూసుకుంటే మీరు గెలవాలి, కానీ -1 అని చెప్పాను స్టార్టింగే. కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్ కాబట్టి మీది 5 అండ్ మీది 5. టై బ్రేకర్ కాయిన్ ఇయ్యండి రా. హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ టైల్స్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సూపర్, బాగా ఎంజాయ్ చేశాం కదా. అది జమ్మికుంట టాలెంట్ అంటే అలా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.